మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఎవ్వరికీ హాని చేయలేదు, నేను ఎవ్వరినీ మోసం చేయలేదు, అయినా నాకే ఈ కష్టాలెందుకు? అబద్ధాలాడేవాడు బయట దర్జాగా బతుకుతున్నాడు, మోసాలు చేసేవాడు సుఖంగా నవ్వుతున్నాడు, చీమక్కూడా హాని తలపెట్టని నాకు మాత్రం అడుగడుగునా అవమానాలు, అడుగడుగునా కష్టాలు. అసలు దేవుడంటూ ఉన్నాడా? ఉంటే వాడికి న్యాయమనేది తెలుసా? ఈ ప్రశ్న మీకు వచ్చిందంటే మీరు ఒంటరిగా అడుగుతున్నారని అనుకోకండి. యుగాల నుండి ధర్మంగా జీవించిన ప్రతి గుండె ఒకసారైనా ఈ ప్రశ్న వేసుకుంది. ఈ కథ అయిపోయేలోపు ఆ ప్రశ్నకు సమాధానం మీకు దొరుకుతుంది. కష్టాలను మీరు చూసే కోణం మారిపోతుంది. దేవుడి మీద మీకున్న కోపం కరిగిపోతుంది. రెడీగా ఉన్నారా? వెళదాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. 18 రోజులపాటు రగిలిన ఆ అగ్నిగుండం చల్లారింది. రణభూమి అంతా నిశ్శబ్దంగా ఉంది. గద్దలు, రాబందులు శవాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆ మరణవాసన, ఆ భయంకరమైన నిశ్శబ్దం మధ్య ఒక గాయపడిన వృద్ధుడు నెమ్మదిగా ఊపిరి తీసుకుంటున్నాడు. అతను సాధారణ యోధుడు కాదు. అతను భీష్ముడు, పురువంశ పితామహుడు, ఇచ్ఛామృత్యువు కలిగిన మహాయోధుడు, జీవితమంతా ధర్మానికి అంకితమైన మహాత్ముడు. కాని ఇప్పుడు ఆ మహాత్ముడి పరిస్థితి చూడండి. వందలాది బాణాలు శరీరాన్ని అన్ని వైపుల నుండి చీల్చుకునిపోయాయి. అదే బాణాలమీద అంపశయ్యగా పడుకున్నాడు. తల ఎత్తాలంటే మెడలో బాణం అడ్డొస్తుంది. పక్కకు తిరగాలంటే భుజంలో బాణం గుచ్చుకుంటుంది. కదలాలన్నా, ఊపిలి తీసుకోవాలన్నా ప్రతి క్షణం ఒక నరకం. ఒక్కసారి ఊహించండి ఆ స్థితిని. జీవితమంతా పుణ్యం చేసిన మనిషికి జీవితాంతం ఎంత వేదనేంటి? సరిగ్గా ఇదే ప్రశ్న మనకు వస్తుంది కదా జీవితంలో. సరిగ్గా ఇదే ప్రశ్న భీష్ముడికి వచ్చింది. అప్పుడు రణభూమిలో అడుగుల శబ్దం వినిపించింది. జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు వస్తున్నాడు. శ్రీకృష్ణుడిని చూడగానే భీష్ముడి కళ్లలో నీళ్లు నిండాయి. వందలాది బాణాలు తాకినా టదలని ఆ శరీరం కృష్ణుణ్ణి చూసి ఒరిగిపోయింది. గొంతు పిగుల్చుకుని అడిగాడు, కృష్ణా, వాసుదేవా, నేను నా యోగదృష్టితో వెనక్కి వెళ్ళి చూశాను. ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, 100 జన్మలు వెదికాను. ఒక్క జన్మలో కూడా నేను ఎవరికీ హాని తలపెట్టలేదు, ఎవరికీ అన్యాయం చెయ్యలేదు, ఎవరికీ ద్రోహం చెయ్యలేదు, ధర్మాన్ని తప్పలేదు. అయినా నాకే ఈ నరకమేంటి కృష్ణా? మంచిగా ఉండటమేనా తప్పా? ఆ ప్రశ్నలో ఎంత నొప్పుంది చూశారా? ఆ ఆవేదన విన్నాక కృష్ణుడు నవ్వాడు. చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో అపారమైన కరుణ ఉంది, ఒక లోతైన జ్ఞానం దాగి ఉంది. తాతా, నువ్వు 100 జన్మల వెనక్కి వెళ్ళావు, కాని సమాధానం అక్కడ లేదు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళు, 101వ జన్మలోటి చూడు. భీష్ముడు కళ్ళు మూసుకున్నాడు. తన శక్తినంతా కూడదీసుకుని ఆ చీకటిలోకి వెళ్ళాడు. 101వ జన్మలో ఒక దృశ్యం కనిపించింది. గుండె జారిపోయింది. ఆ జన్మలో భీష్ముడు యువరాజు. అధికారం ఉంది, యవ్వనం ఉంది, అహంకారం ఉంది. ఒకరోజు అడవిలో గుర్రంపై వేగంగా వెళుతున్నాడు. దారిలో ఒక పాము అడ్డు వచ్చింది. పక్కన వెళ్ళిపోవచ్చు, కొన్ని క్షణాలు వేచి ఉండవచ్చు. కాని అహంకారం అడ్డు వచ్చింది. గుర్రం దిగాడు, బాణం తీశాడు. ఆ పామును ఎత్తి పక్కన ఉన్న ముళ్లపొదలో విసిరేశాడు. ఆ పాము ముళ్లపొదలో చిక్కుకుపోయింది. తల ఎత్తాలంటే పైన ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, తల దించాలంటే కింద ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. పక్కకు కదలాలంటే అన్ని వైపులా ముళ్ళే. బయటకు రాలేక, ఊపిరాడక ఆ చిన్న ప్రాణి నరకమనుభవించింది. ఇప్పుడు ఒక్కసారి అంపశయ్యపై భీష్ముడిని చూడండి. తల ఎత్తాలంటే మెడలో బాణం, పక్కకు తిరగాలంటే భుజంలో బాణం. ఆ రోజు పాము ఏ స్థితిలో నరకమనుభవించిందో కరెక్ట్గా అదే స్థితిలో భీష్ముడు నరకమనుభవిస్తున్నాడు. కర్మ అనేది ప్రతిఫలమిస్తుంది. మీరు ప్రకృతికి ఏనిస్తే ప్రకృతి అదే ఇస్తుంది. పువ్విస్తే పువ్వు, ముల్లిస్తే ముల్లు, తేడా ఒక్క ఇంచు కూడా ఉండదు. భీష్ముడికి అర్థమైంది. కాని మరో ప్రశ్న మనసులో మెదిలింది. కృష్ణ, నేను ఆ పాపం చేసింది 101వ జన్మలో. మరి 100 జన్మలు నువ్వు చేసిన పుణ్యకార్యాలు నిన్ను రక్షిస్తూ ఒక కవచంగా ఏర్పడ్డాయి. నీ పుణ్యమంత గొప్పది, ఆ పాపం నిన్ను తాకలేకపోయింది. కాని ఆ కవచం ఒక్క క్షణంలో పగిలిపోయింది. ఆ రోజు
నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. ఆమె నీ వైపు చూసింది. దీనంగా చేతులు చాచింది. కళ్లనిండా నీళ్లతో తాత నన్ను కాపాడండి అని అర్థించింది. నీకు ఆపే శక్తి ఉంది, అధికారం ఉంది, అనుభవం ఉంది. కాని నువ్వు నేను సింహాసనానికి కట్టుబడ్డాను అనే ఒక్క సాకుతో తలదించుకున్నావు, మౌనంగా కూర్చున్నావు. ఆ క్షణం ఆమె కళ్ల నుండి కారిన ఆవేదన అగ్నిజ్వాల అయ్యింది. 100 జన్మల నీ పుణ్యఫల కవచాన్ని ఒక్క క్షణంలో భస్మం చేసింది. అన్యాయం చేయడం ఎంత పాపమో, జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండడం కూడా అంతే పాపం. అప్పుడు కృష్ణుడు భీష్ముడి నుదుటిపై చేయి వేశాడు. తాత, ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. బంగారం మెరవాలంటే అగ్నిలో కాలాలి. నువ్వు మోక్షానికి అర్హుడవు. నీ ఆత్మకు అంటుకున్న చివరి కర్మ మరకను తుడవడానికే ఈ వేదన. ఈ రోజుతో నీ లెక్క పూర్తయింది. నీ శరీరం రక్తం కారుతున్నా నీ ఆత్మ తెల్లని కాగితల్లా మెరిసిపోతున్నది. ప్రశాంతంగా వెళ్ళు తాత. ఆ స్పర్శ తగలగానే నరకమనుభవిస్తున్న ఆ మహాయోధుడు చిన్న పిల్లవాడిలా నిర్మలంగా నవ్వాడు. కృష్ణ, నా భారం దించేశావు అని కళ్ళు మూసుకున్నాడు. కాని ఒక ప్రశ్న మిగిలి ఉంది. భీష్ముడు తెలిసే తప్పు చేశాడు, అది అర్థమైంది. కాని మనం జీవితంలో చాలా తప్పులు చేస్తాం. అవి తప్పులని కూడా మనకు తెలియదు. వాటికి కూడా కర్మ ఉంటుందా? ఈ సందేహానికి సమాధానం ఒక మహర్షి జీవితంలో ఉంది. ఆయన పేరు మాండవ్య మహర్షి. జీవితమంతా మౌనంగా తపస్సు చేశాడు. ఒక్క ప్రాణికి కూడా హాని చెయ్యలేదు. సరళంగా, నిర్మలంగా జీవించాడు. ఒకరోజు కొందరు దొంగలు రాజభాండారాన్ని దోచుకున్నారు. ఆ సొమ్ము ఎక్కడ దాచాలో తెలియక రిషి ఆశ్రమంలో దాచిపెట్టి పారిపోయారు. రాజభటులు వచ్చి మౌనంగా కూర్చున్న రిషిని దొంగగా పట్టుకున్నారు. రాజు విచారణ కూడా చెయ్యలేదు. వెంటనే తీర్పు చెప్పాడు. శూలానికి ఎక్కించండి. ఇనుప శూలం ఆ నిర్దోషి శరీరాన్ని చీల్చుకొని పోయింది. రక్తం ఏరులై పారిపోయింది. కాని ఆ మహర్షి తపోబలంతో ప్రాణాన్ని నిలిపాడు. కాని నరకమనుభవించాడు. చివరికి మరణించిన తరువాత యమలోకంలో యమధర్మరాజుని చూడగానే ఆగ్రహం అగ్నిలా రగిలింది. నేను ఏ పాపం చెయ్యలేదు, అయినా నాకీ శిక్ష ఏంటి? మంచివాళ్లకు న్యాయం లేదా ఈ జగత్తులో? యమధర్మరాజు వినయంగా చేతులు జోడించాడు. స్వామి, శాంతించండి. మీరు ఈ జన్మలో నిజంగా ఏ పాపం చెయ్యలేదు. కాని కర్మ మీరు చూసిన దగ్గర ఆగదు. మీకు 5 ఏళ్ల వయసున్నప్పుడు ఆడుకుంటూ ఒక తేనెటీగను పట్టుకున్నారు. ఒక గడ్డిపోచ తీసుకుని దాని శరీరంలో గుచ్చారు. అది విలవిల్లాడుతుంటే మీరు నవ్వుకున్నారు. ఆ చిన్న ప్రాణికి ఆ గడ్డిపోచ శూలంలా నొప్పించింది. మీరు అప్పుడు తెలియకుండా చేసిన ఆ పని పెరిగి పెద్దదై వడ్డీతో సహా ఇనుప శూలమై మీ శరీరాన్ని తాకింది. తెలియక చేసిన తప్పు కూడా కర్మ అవుతుంది. ఇది భయపెట్టడానికి కాదు, మేల్కొల్పడానికి. ఇప్పుడు ఈ 2 కథలను ఒకసారి పోల్చి చూడండి. భీష్ముడికి 100 జన్మలు పట్టింది. మాండవ్య మహర్షికి 50 సంవత్సరాలు పట్టింది. కాని రెండిటిలో ఒకే నిజం: కర్మ తప్పకుండా తిరిగి వస్తుంది. కర్మ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. మీరు చేసే మంచి పనులు డిపాజిట్లు, మీరు చేసే పాపాలు అప్పులు. పుణ్యం నిండుగా ఉన్నప్పుడు పాపం దగ్గరికి రాలేదు. కాని పుణ్యం ఖర్చు అయినప్పుడు వడ్డీతో సహా వసూలవుతుంది. మీకిప్పుడు వస్తున్న కష్టాలు మీరు ఒకప్పుడు చేసిన కర్మల ప్రతిఫలాలు. అవి మీ కష్టాలే తిరిగి మీకే వస్తున్నాయి. ఇది అర్థమైతే కష్టాల భారంలో 70% తగ్గిపోతుంది. మిగతా 30% సహనంతో భరిస్తే సరిపోతుంది. బట్టకు అంటిన మురికి పోవాలంటే ఉతకాలి, పిండాలి, బండకేసి బాధాలి. ఆ దెబ్బలు బట్టను చించడానికి కాదు, శుభ్రం చేయడానికి. కష్టాలు కూడా అంతే. ఈరోజు మీకు కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడని కాదు, మీ ఆత్మను శుభ్రపరుస్తున్నాడు. సబ్బు పెట్టకుండా మురికిపోదు, కష్టం రాకుండా పాత కర్మ పోదు. కాబట్టి దేవుడా, నాకే ఎందుకు అని ఏడవకండి. మీ పాత అప్పు క్లియర్ అవుతున్నందుకు ధన్యవాదాలు చెప్పండి. భీష్ముడు నవ్వుతూ బాణాలపై పడుకున్నాడు. మీరు కూడా నవ్వుతూ మీ కర్మను స్వీకరించండి. కష్టం నుండి పారిపోతే అది జన్మ జన్మలకు తరుముతుంది. ఎదురొడ్డి స్వీకరిస్తే అది కరిగిపోతుంది.
మీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం మీ ఆత్మ మరింత నిర్మలమవడానికి వేసే ఒక అడుగు. జై శ్రీకృష్ణ.